6 నెలల్లో పెళ్లి పథకంలో చేరండి. మీ ప్రియమైన వారికి 6 నెలల్లో పెళ్లి చేయండి. కృష్ణ సాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక బ్రాహ్మణులకు మాత్రమే. మరిన్ని వివరాలకి కాల్ 8855592015 లేదా 9000333990. గురుగారు, ఈ మధ్య కాలంలో మనం ఏంటంటే ఆవుని చంపకూడదు అనేది ఎప్పటి నుంచో వస్తుంది. కానీ ఈ మధ్య కాలంలో దాని మీద ఎక్కువగా ఈ నిరసనలని అవన్నీ ఇవన్నీ అన్నీ వస్తున్నాయి. ఈ ఈ డిస్కషన్ వచ్చినప్పుడు అంటే ఆవు ఒక్కటే దేవత, ఈ కోడి మేక ఇవన్నీ దేవతలు కాదా, వీటిని చంపి తినేయచ్చు కానీ ఆవును మాత్రం చంపి తినకూడదు అంటున్నారు మీ హిందువులు. మీ హిందువుల్లోనే చాలామంది కోడిని మేకని కూడా చక్కగా తింటారు. నేను హిందువునే. మన హిందువులు మనమే చక్కగా పర్వాలేదు. అయితే తినేస్తున్నాం కదా, కోడి మేక తినచ్చు కానీ ఆవును తినకూడదా? ఇదేం పద్ధతి? మీరు దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి ఖచ్చితంగా, తప్పనిసరిగా. ఆవు అంత గొప్ప జీవిగా ఎందుకు మనకు ప్రపంచంలో రాజ్యం ఏలుతున్నది, దాన్ని ఎందుకు చంపకూడదు అనేటువంటిది ఒక విషయానికి వస్తేనన్నా ఒక్క మాటలో చెప్తా. ప్రతి జీవి ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ వదులుతూ ఉంటుంది. ఆక్సిజన్ తీసుకొని మరలా ఆక్సిజన్ మాత్రమే బయటికి వదగలిగినటువంటి ఏకైక జీవి ప్రపంచంలో గోమాత ఒక్కటే. ఆక్సిజన్ తీసుకుంటాం, కార్బన్ డైఆక్సైడ్ వదిలిపెడతాం మనం, అవునా? కానీ గోమాత అలా కాదు. ఆక్సిజన్ తీసుకొని మరలా ఆక్సిజనే బయటికి రిలీజ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి అంత గొప్పది. ఇక్కడ ముఖ్యంగా ఒక మాట చెప్పాలంటే దేవతా స్వరూపమా ఇంకోటా తీసి పక్కన పెడితే ఒక గోవులోంచి వచ్చేటువంటి ఒక 5 పదార్థాల ద్వారా ఏ రకమైనటువంటి రోగం లేకుండా బ్రతికేటువంటి వాళ్ళు చాలామంది పూర్వం నుంచి ఇప్పటికీ ఉన్నారు. నేను ఒక వీడియో పంపిస్తాను మీకు కావాలంటే. 103 సంవత్సరాలు ఆయనకి, 103 సంవత్సరాలు. ఎలా ఉన్నాడు అంటే ఇటీవల కాలంలో ఆయన ఎవరింట్లో వెళ్ళి కార్యక్రమం చేస్తున్నాడు పురోహితుడు. నువ్వు ఇంత దృఢంగా ఎలా ఉండగలిగావని ఆయన అడిగారు. ఆయన ఒకటే మాట చెప్పాడు, ఇప్పుడు అందరూ టీటీ తీసుకుంటారు కదా, ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి టీటీ తీసుకోమని చెబుతూ ఉంటారు డాక్టర్స్. అంటే ఏదైనా సెప్టిక్ ఏదైనా అయితే ఏదైనా దెబ్బ తగిలినా కూడా తగలకుండా ఉండడం కోసం కదా. ఆయన ఒకటే మాట చెప్పాడు, నేను టీటీ తీసుకుంటానని చెప్పాడు ఆయన. అదేంటి నీకు 103 సంవత్సరాలు అంటున్నావు, అప్పట్లో అంత పెద్దగా ఇది లేదు కదా, టీటీ ఎలా తీసుకున్నావు అంటే, టీటీ అంటే నీ ఇప్పుడు ఇస్తున్నటువంటి టెట్వాక్ ఇంజక్షన్ కాదు నాన్న, పంచగవ్యము అనేటువంటి ఒక 5 పదార్థాలు ఉంటాయి. అవును, గోమయం, గోమూత్రం, గోక్షీరం, గోదధి, గోఘృతం. ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఆవు పేడ, ఆవు గోమూత్రం. ఈ 5 కలిపితే పంచగవ్యము అంటారు. గవ్యము అంటే ఆవు, పంచ అంటే 5, ఆవు నుంచి వచ్చేటువంటి 5 రకాల పదార్థాలు. ఈ 5 కలిపి ప్రతి 6 నెలలకు ఒక్కసారి తీర్థం తీసుకుంటాను, అదే నాకు టీటీ, నా ఆరోగ్యానికి సూత్రం కూడా అదని చెప్పాడు. ఎలా? ఆ మంత్రం ఒకటి ఉంటుంది నాన్న. పంచగవ్యం తీసుకునేటప్పుడు ముఖ్యంగా మన ప్రతిష్టలు, బ్రహ్మోత్సవాలు, కళ్యాణోత్సవాలు ఇట్లాంటి మహాయాగాలు చేసే సమయంలో తప్పనిసరిగా పంచగవ్య ప్రాసన అని చెప్పి ఒక విధానం ఉంటుంది. ఈ పంచగవ్య ప్రాసన ఎందుకు చేస్తారు అనేటువంటిది నాకు చిన్నప్పుడు నాకు తెలియనటువంటి వ్యవహారం. 5 పెడుతున్నారే యాక్ అనుకునేవాడిని నేను చిన్నప్పుడు. ఆ తర్వాత నేను తెలుసుకున్నది ఏంటంటే, ఈ 5 రోజుల పాటు, 10 రోజుల పాటు, 11 రోజుల పాటు దీక్షత ఎవరైతే పూజ యాగాలు ఇవన్నీ చేస్తున్నారో వాళ్ళకి ఈ పంచగవ్య ప్రాసన చేయడం ద్వారా ఏ రకమైనటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా దృఢంగా ఉంటారు. నెంబర్ 1. ఆ మంత్రం, ఆ పంచగవ్యం ప్రాసన చేసేటప్పుడు మంత్రం ఒకటి ఉంటుంది. ఆ మంత్రం ఏమిటి అంటే, ఏదైతే పంచగవ్యం ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళ పేగులకి అంటుకున్నటువంటి రోగాలు కూడా పోతాయని చెప్పి ఆ యొక్క మంత్రానికి అర్థం. ఎలా? దూది మన కాటన్ ఉంటుంది, కాటన్ నిప్పులో పడేస్తే ఎలా ఉంటుంది? సుర కాలిపోతుంది. అలానే నీ పేగులకు పట్టుకున్నటువంటి రోగాలు కూడా అలా కాలిపోతే మొత్తం వదిలిపోతాయి దానివల్ల అని చెప్తుంది ఆ మంత్రం. అవునా? ముఖ్యంగా ఇటీవల కాలంలో ఆవు పేడతో సేంద్రియ వ్యవసాయం ఎలా చేయవచ్చు, ఒక్క ఆవుతో వచ్చేటువంటి పేడ ద్వారా ఎన్ని ఎకరాలు పండించవచ్చు, ఆవు ఎన్ని కోట్ల రూపాయల సంపద అనేటువంటిది ఒక లాయర్ మొత్తం కూడాను చేసి చూపించారు సుప్రీంకోర్టు ముందు. అందుకని గోవధ వద్దు అని చెప్పింది కూడా సుప్రీంకోర్టు. ఎందుకు అంటే కేవలం దీనికోసమే. ఆవుని వధించవద్దని మనం చెబుతున్నాం, ఆవుని వధించాలని చెప్పి కొన్ని జాతుల వాళ్ళు చెప్తున్నారు, మేము తింటాం, అది చేస్తాం, ఇది చేస్తామని.
అది వధించవద్దు, అది ప్రపంచానికి మేలు చేస్తుంది, అందరికీ మేలు చేస్తుందని మనం చెప్తున్నాము. ఎలా మేలు చేస్తుంది? ఒక ఆవు పేడ, ఆవు పెట్టేటువంటి పేడతో దాదాపు ఒక 70 ఎకరాల పంట పండించవచ్చు ఒక సంవత్సరంలో పెట్టేటువంటి పేడ ద్వారా. అది సేంద్రియ ఎరువు అవుతుంది కదా. ఆవు నెయ్యి ఫ్యాట్ కట్టర్, ఆవు నెయ్యి తినేటువంటి వాళ్ళ బాడీలో ఫ్యాట్ ఉండదు. అవునవును. నేను అంతకుముందు ఇంతకంటే త్రిబులు ఉండేవాడిని లావు. మా గోశాల ఉంది, నేను ఆవు నెయ్యి తింటున్నా, ఆవు పాలు తాగుతున్నా, ఆవు పాలతోనే కాఫీ కానీ టీ కూడా తాగుతున్నా, నేను ఆవు పెరుగు తింటున్నా. ఫ్యాట్ కట్టర్. ఫ్యాట్ లేకపోతే, కొవ్వు లేకపోతే మనిషికి అన్నీ బాగానే ఉంటాయిగా. హార్ట్ బాగానే ఉంటుంది, లివర్ బాగానే ఉంటుంది, కిడ్నీ బాగానే ఉంటుంది, అన్నీ బాగుంటాయి, అన్నీ బాగుంటాయి. అవునా? మరి దానివల్ల కూడా కలుగుతుంది కదా. ఆవు పాల, ఆవు పెరుగు, ఆవు నెయ్యి వల్ల కూడా ఫ్యాట్ కట్టర్ జరుగుతుంది కదా. గోమూత్రం సర్వవ్యాధి నివారణి అని చెప్తాం. ప్రతి నిత్యం ఎవరైతే ఇంట్లో అన్ని మూలల్లో గోమూత్రం చల్లుకుంటారో, ఎవరైతే స్నానం చేసే నీళ్ళలో 4 చుక్కలు గోమూత్రం వేసుకొని స్నానం చేస్తారో, వాడి మైండ్ ఎంతసేపటికి పాజిటివ్ వైపే ఉంటుంది తప్పితే నెగిటివ్ ఆలోచన రాదు, నెగిటివ్ వైపు వెళ్ళదు. ఈ గోమూత్రం తాగే విధానం కూడా ఉంటుందంట కదా, ఇలా డైరెక్ట్గా తీసుకుని తాగకూడదంట కదా. కొంతమంది అంటే ఇక్కడ ముఖ్యంగా కూడా చెప్తానన్న, వాళ్ళకు ఉండేటువంటి ఆచారాన్ని బట్టి, ఇప్పుడు ఉండేటువంటి ఆవుల దగ్గర గోమూత్రం డైరెక్ట్గా ఎందుకు స్వీకరించకూడదు అనేటువంటిది కూడా మనం చేస్తున్న తప్పులే. కేవలం దానికి పెట్టే ఆహారం బట్టి, ఆహారం ఇప్పుడు నిజంగా ఒక నియమంగా చక్కగా పచ్చగడ్డి, ఎండుగడ్డి, నరిపెట్టేటువంటి దాణ ఇవన్నీ పెడితే బాగానే ఉంటుంది. దాని ద్వారా డైరెక్ట్ తీసుకోవచ్చు, దాంట్లో రోగాలు లేవు. అవును. కానీ బయటకు వదిలేస్తున్నాం. బయటకు వదిలేసినప్పుడు నానా రకాల చెత్త మొత్తం అవి తెలియక మూగ జీవాలు తింటున్నాయి, ప్లాస్టిక్ కవర్స్ తింటున్నాయి. మొన్న మధ్య ఒక ఆవుకైతే చూశాను, అది బ్రతకదు అనేటువంటి పరిస్థితుల లోపల నుంచి తీస్తే ఇన్ని కవర్లు వచ్చినాయి, గర్భం నుంచి తీస్తే ఇన్ని కవర్లు వచ్చినాయి. నిజంగా ప్లాస్టిక్ కవర్లు వాడటం అనేది మన వాతావరణానికి ఎంత ప్రమాదమో, ఇలాంటి జంతువులు కూడా అంతే ప్రమాదం కదా. అవును. కాబట్టి ఈ గోవు ఎందుకు అంత గొప్పది అంటే, ముక్కోటి దేవతలు ఎందుకు ఉంటారు అంటే ముఖ్యంగా దీనికోసమే. ఇంత పవిత్రమైనటువంటిది. ఆక్సిజన్ తీసుకొని ఆక్సిజన్ ఇస్తుంది, దాంట్లోంచి వచ్చేటువంటి ప్రతి పదార్థము కూడాను మానవాళికి ఎంతో కొంత మంచిని చేకూర్చేటువంటి పరిస్థితుల్లోనే ఉన్నాయి. మరి మేక ఆక్సిజన్ తీసుకొని ఆక్సిజన్ ఇస్తుందా? కోడి ఆక్సిజన్ తీసుకొని ఆక్సిజన్ ఇస్తుంది. అంతేందుకు మనమే ఆక్సిజన్ తీసుకొని ఆక్సిజన్ ఇవ్వగలుగుతామా? కార్బన్ డైఆక్సైడ్ ఇస్తున్నాం కదా. అలాంటప్పుడు అన్నిటికంటే గోవు గొప్పదేగా కాదు, అవునా? గోవు అనేటువంటిది. అందుకనే గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు అంటాడు. గోవు బ్రాహ్మణులు ఎక్కడైతే సుఖంగా సంతోషంగా ఉంటారో ప్రపంచం బాగుంటుంది అంటాడు. అవును కదా. మరి అంత అన్న తర్వాత కూడా ఇంకా గోవు గురించి, గోవధ గురించి మాట్లాడుతున్నారంటే, అంటే గోవధ చేస్తున్నారు అంటే నిజంగా వాళ్ళ దారిద్ర్యం. గోవధ నిజంగా మాట చెప్పాలంటే నాన్న, గోవును కొడతారు కదా, అది కూడా పాపం అనే చెప్తాం. అలాగే ఇంకొక తప్పు కూడా మన హిందువులు చేస్తున్నటువంటి తప్పులు, ఆవు ప్రసవించేటప్పుడు దాని చుట్టూ ప్రదక్షిణ చేస్తే భూ ప్రదక్షిణ చేసిన ఫలితం వస్తుందని చెప్పి చాలామంది ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు. కానీ అది కూడా తప్పేనాన్న. మనం ఎన్ని పాపాలు చేశామో ఆ ప్రసవ వేదన అంత ఎక్కువగా దానికి పెరుగుతూ ఉంటుంది. మనం చేసిన ప్రతి పాపం ఒక నొప్పి కింద, ఆ ప్రసవ వేదన కింద దానికి ఎక్కువ అవుతున్నాయి. మరి ఆ విధంగా దాన్ని బాధ పెట్టడం కూడా మనం చేసి తప్పేగా. అంటే ఆ టైంలో తిరిగితే మోక్షం వస్తుందనో ఏదో ఒకటి ఉంటుంది, నాకు అంత కరెక్ట్గా ప్రదక్షిణ చేసిన ఫలితం వస్తుందని అంటారు. కానీ మరి దానికి నొప్పులు కలుగుతుంటే, మనం చేసిన పాపం ద్వారా దానికి ఎక్కువ నొప్పులు కలుగుతుంటే అది కూడా పాపమేగా. దాన్ని బట్టి ఏంటి, పాపాలు చేయొద్దనే కదా కదా. కాబట్టి పాపాలు చేయడం దేనికి, గోల్ చుట్టూ తిరగడం దేనికి, దానికి బాధను పెంచడం దేనికి, దాని కారణమే ఇంకో పాపాన్ని మనం మూట కట్టుకోవడం దేనికి. అది పెద్ద పాపం. ఇంకా మూట కట్టుకుంటున్నాం, మనకుంటే పాపాలు పోవటంలా. దాన్ని నొప్పి పెరుగుతూ ఉంటే దాన్ని కొట్టొద్దు అని చెప్తున్నాం, శరీరం మీద కొడితేనే నెప్పాన్ని చూస్తున్నాం. అలాంటిది ఆ ప్రసవ వేదన పెరిగితే ఇంకా పాపం కదా మన వల్ల పెరగడం వల్ల. కాబట్టి ఇంకో పెద్ద పాపాన్ని మూట కట్టుకుంటున్నట్టే లెక్క.